ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు సమస్యలకు సంబంధించి చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నట్టు మనకి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విధంగా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2019 నుంచి 24 మధ్య ట్రూ అప్ ఛార్జీల పేరిట అనేక సార్లు బాదుడు కరెంటు ఛార్జీలు అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు చాలాసార్లు ఆ ట్రూ అప్ ఛార్జీలు తగ్గించడం కావచ్చు, ట్రూ డౌన్ దాన్ని చేసామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అయితే మరో పక్క చూసుకుంటేనేమో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల ఏదైతే డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ నియామకాలు జరిగాయో, తిరుపతి నేర విభాగం అడిషనల్ ఎస్పీగా గతంలో అమరావతి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి దనిరెడ్డి బాలచంద్రరెడ్డి ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ ఇటీవల తాజాగా ప్రభుత్వం జీవో అయితే రిలీజ్ చేసింది. ఈ రెండు అంశాలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్మిరల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అమరావతి రైతులకు సంబంధించి అప్పటి పోలీసులు ఏ విధంగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారు, మహిళలను కూడా చూడకుండా బూటికాలతో తన్నారు, ఇప్పటికీ ఆ రైతులైతే మర్చిపోరు. అటువంటి పోలీసు ఎవరైతే ఒక అతను రామచంద్రపురం డిఎస్పీగా పనిచేశాడో బాలచంద్రారెడ్డి అతని పేరు, అతనికి కీలకమైన పోస్టింగ్ ఇవ్వడం తిరుపతి వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ రైతుల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి ఎలా పోస్టింగ్ ఇస్తారంటే వెంటనే దాన్ని సరి చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఇమీడియట్గా 16వ తారీఖు ఇచ్చినటువంటి పోస్టింగ్స్ ఏవైతున్నాయో అందులో భాగంగా ఆయన ఉత్తర్వుల్ని రద్దు చేసింది. 24వ తారీఖు రద్దు చేయడం జరిగింది. మరో పక్క చూసుకుంటేమో కరెంటు ఛార్జీలు తగ్గడం, ఏ రకంగా చూసుకున్న ప్రజలకి ఎంతవరకు మేలు చేయాలో అంతవరకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం చెప్పి చెప్పుకుంటున్నారు. మీరే ఉంటారు అంటే ప్రజలకు సంబంధించిన ఎమోషన్, వాళ్ళ మనోభావాలను గౌరవించినట్టు, రెండు ప్రభుత్వ పరంగా వాళ్ళు కరెంటు బిల్లు మేము పెంచమని చెప్పిన దాన్ని నిలబెట్టుకున్నట్టు అలా రెండు రకాలు చెప్పారు. దాన్ని ఇంకోటి యాడ్ చేసి నేను మళ్ళీ చెప్తున్న తర్వాత యాక్చువల్గా ఆ బాలచంద్రారెడ్డి అన్న ఆయన కడపకు సంబంధించిన కడప అతను. అతనికి మండపేటలో పనిచేసాడు. అతను అంటే వాళ్ళు ఇష్టమైనట్టు చేశారు, వాళ్ళంతా వేసుకున్నాడు కావాలని. అంటే మా భయభ్రాంతులకు గురి చేస్తే అతను ఇంకో సిఐ ఉన్నాడు, అతని కింద సిఐ పనిచేశాడు. అప్పుడు రాజనగరంలో ఉన్నాడు ఆ సిఐ. మా కాన్స్టిట్యున్సీ రాజనగరంలో ఉన్నాడు ఆ సిఐ, తూర్పుగోదావరి జిల్లా ఓ సిఐ. వీళ్ళంతా ఏం చేశారంటే పోలీసులే వ్యవహరించలేదు, గూండాలే వ్యవహరించారు. అంటే ఎవడొకటి గుండాలను పెట్టుకుంటాడు కదా. యాక్చువల్గా పోలీసులు చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎవడైనా చెప్తే విన్నట్టు నటిస్తారు కానీ వాళ్ళు ఏం చేయాలని అది చేస్తారు మామూలుగానే. కానీ జగన్ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు బానిసల్లో పనిచేశారండి. ఎవడ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా. నాకు అదే విచిత్రం, ఏమో తెలియదు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్లకి స్వేచ్ఛనిచ్చి కూడా వాళ్ళు దొళ్ళగొట్టేసేవారు. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా వాళ్ళు ఇష్టమైనట్టు చేసేవారు. వాళ్ళు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. సిన్సియర్గా పనిచేసిన, మంచి హానెస్ట్గా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారు. నిజంగా ఉన్నారో తెలియదు కానీ పేరు అయితే వచ్చింది వాళ్ళకి. దీన్ని బట్టి నాకు ఏం పెద్ద అంత దొంగ యాక్షన్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు కూడా అలా ఉండాలి కదా మరి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బూట్లు ఇలాగ అయిపోయారు, ఎందుకు అయిపోయారు చాలామంది కింద నుంచి పై దాకా. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా ఉందన్నమాట. అవకాశం రాక వృద్ధనారీ ప్రతిభత టైపు అవకాశం వస్తే ఎవరైనా సరే ఎవరైనా చేస్తారు. అలాగే అనిపించింది నాకు. ఈ బాలచంద్రారెడ్డి అయితే రాజును మించిన రాజభక్తి ప్రదర్శించాడు. వాళ్ళు ఆపమన్నారంటే వాళ్ళు ఒకటే చెప్తారు, వెళ్ళకూడదు ఆపాలంటే దానికి ఉన్న మార్గాలని ఇతను ఎంచుకుని చాలా దారుణం మఫ్టీలో కూడా వచ్చి కొట్టేసి వాళ్ళని కొట్టి తిట్టి వెహికల్ సీజ్ చేసేసి వాళ్ళ చంద్రబందర చేసి ఎన్ని చేసేవాడు. వీళ్ళు ఎంత దిగజారిపోయాడు అంటే ఒకళ్ళు పోలీసులు వీళ్ళు హైవే మీద ఒకసారి ధర్నా చేశారు ఈ అమరావతికి సంబంధించి. అమరావతి ఇష్యూ వచ్చిన కొత్తలో వాళ్ళు భోజనాల్లో ఇసుక పోసాడు ఒకడు ఓ పోలీసు వాడు. అసలు ఎంత క్రూరంగా రాక్షసంగా వ్యవహరించారో అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఎవడి పన్నాడు చూసుకోకూడదు. ఈడే ఎలా చేసాడని చెప్పాలి. వాళ్ళు అమ్మని అమ్మలు మర్చిపోలేదు బాబు అనుకోవాలి. అలా ఎంతమందిని చేస్తారంటే ఎంతమందినైనా చేయాలి. ఇలాంటి దొంగలందరూ బయటకు పోతే ప్రశాంతంగానే ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థలో ఇంకా దొంగలు పోతే ఇంకెవరు ఉంటారంటారు? ఇప్పుడు పోలీసుల్లో అందరూ దొంగల కింద పోయినా కానీ పర్లేదు. నీకు అసలు ఈ దుర్మార్గాలు చేసి వాళ్ళు అందరూ పక్కన కూర్చుంటే లోపల పోతే ఎవడ చేస్తాడు దుర్మార్గాలు. ఇంకా వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా దొంగలు వాళ్ళని. ఇది ఎలా ఉంటుందంటే చాలా మంది చెడగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని పెద్ద విపత్తు ఏంటంటే మనకి సిస్టమ్ని పాడుకొట్టేశాడు. అంటే ఇంజిన్లో పందారు పోసేస్తే ఇసుక పోసేసిన పాడైపోద్ది కదా, అలా చేసాడు అతను. నువ్వు బండి వేసుకెళ్ళి బండి చొప్పేసి లేకపోతే బండి తీసుకెళ్ళి స్పేర్ పార్ట్లు అమ్మేసుకుని ఇలాంటివి చేస్తుంటే మళ్ళీ కొనుక్కొని పెట్టుకుంటావు నువ్వు. ఆ ఇంజిన్లో ఇసుక పోసేస్తే మొత్తాన్ని పోతుంది కదా, ఎందుకు పనికి రాకుండా అలా చేసాడు అతను. ఇప్పుడు ఏదైనా బండి ఉందనుకో, నీ బండి వేసుకెళ్ళిపోయి పెట్రోల్ అవగొట్టేసాడు, లేకపోతే బండి క్లచ్ వైర్ పోగొట్టేసాడు,
గేర్ పోగొట్టేసాడు, ఇలాంటివి అన్నీ బాగు చేయించుకుంటా సింపుల్గానే. అసలు ఇంజిన్లోనే సపోజ్ చేయడం ఇంకో నీకు అది పనిచేది, ఇంకెవరు బాబు ఇంకోటి కొనుక్కోవాలి వస్తుంది, అలా చేసాడు. సిస్టమ్ అంతా చెడగొట్టాడు, అది చేసిన పని. అది ఆర్థికంగా నష్టపోగొడితే మన వాళ్ళు పెట్టుబడులు సాధించేసి దాన్ని ఏదో రకంగా రికవర్ చేస్తారు. పోలవరం ఆపేస్తే కొంచెం లేట్ అయినా కానీ కడతారు, అమరావతిని ఆపేస్తే లేట్ అయినా కడతారు. మొత్తం సిస్టమ్ అంతా చెడగొట్టేస్తే ఇప్పుడు మొత్తం ఎక్కడ తవ్వి మళ్ళీ కొత్త తిరిగేస్తారు. అదనమాట. ఏమైనా మనం హోమ్ మినిస్టర్ గారిని ఆడిపోసుకున్నాం. మనం ఎవడో శంకరయ్య అన్న సిఏ గురించి టక్మని వెంటనే పాయకరాపేట పోస్టింగ్ సిఏ పోస్టింగ్ వచ్చిన దాని మీద గొడవ చేస్తే వెంటనే ఉపసంహరించుకున్నారు. మళ్ళా ఇది జరిగింది బాలచంద్రారెడ్డి. ఈ విషయంలో కూడా వాళ్ళు తప్పు తెలుసుకుని రికవర్ చేయం. మనం ఏ విషయంలో అయితే ఆ హోమ్ మినిస్టర్ గారిని మనం విమర్శించామో, మరి ఇప్పుడు చెప్పిన మాట విని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకుని తమ పోస్టింగ్లు వెంటనే మార్చినందుకు మనం ఆవిడని అభినందించాలి కదా. అంచేత మన అందరం అభినందిద్దాం ఆవిడ. ఒకవేళ వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉండి కొన్ని విషయాలు వాళ్ళ దృష్టికి రాకపోయి ఉండొచ్చు, కింద స్థాయి అధికారులు ఉండొచ్చు. దాన్ని వాళ్ళు తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన ఈ రిటార్ట్ చూసిన తర్వాత వాళ్ళు సవరించుకోవడం మెచ్చుకోదగిన అంశం. ఇక కరెంటు బిల్లు అంటారా, డెఫినెట్గా ఈ ట్రూ అప్ ఛార్జీలు అవి ఇదివరకు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జీలు ఉండేవి. అంటే పెరగడమే కానీ తరగడం లేదనమాట. ఎలా పెంచుకోండి. దాని కారణం ఏంటి? ఈ బుద్ధిహీనత ఉన్న జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేయడంలో వచ్చింది కొంచెం ప్రమాదం అది. తర్వాత వీళ్ళు చంద్రబాబు గారు అప్పుడు కూడా చెప్పి కూడా ఏంటి, మేము పెంచం అని చెప్పేసి అప్పుడు కూడా చెప్పాడు ఆయన. ఈయన వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. మొన్న మధ్యన ఒకసారి ట్రూ డౌన్ ఛార్జీలు వస్తున్నాయి. అసలు ట్రూ అప్లో అంటే అదనపు భారం పడుద్ది కదా, దాన్ని మనకి వేసేసి పోరాళ్ళు. ఇప్పుడు అది ఆ ఖర్చు తగ్గిందనుకో, ఆ వారం మనకు తగ్గిస్తున్నారు వీళ్ళు. ఇదనమాట అది. ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు చూసుకుంటే తెలిస్తే ఇప్పుడు పైసల్లోనే తగ్గుతుంది, కానీ యూనిట్లకి ఇన్ని పైసలని తగ్గేటప్పటికి ఓవరాల్గా మనం 100 యూనిట్లు 200 యూనిట్లు పెద్దగా ఎక్కువ వాడుకున్న వాళ్ళకి ఇమీడియట్గా కనపడుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకా 26 చివరికి వచ్చేటప్పటికి ఇంకా దాని రిజల్ట్ బాగా కనపడుతుంది. ఏమైనా ఒకటండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు లోడ్ అయితే మన మీద పడలా, కరెంటు బిల్ లోడ్ అయితే పడలేదు. అక్కడక్కడ కరెంటు పవర్ సరిగ్గా లేదు, మాకు 24 గంటలు పోయింది 3 గంటలు పోయింది అంటున్నారు. ఇది కరెంటులో ఉన్న ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చి తప్ప పవర్ కట్ అయితే లేదు అక్కడ. డిస్కమ్లో వాళ్ళ అంచనా వేయటంలో డిస్కమ్ల అంచనాలు ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా దానివల్ల జరుగుతున్నది ఇది. తర్వాత వాళ్ళు ఈ డిస్కమ్లు కూడా ఈ ఛార్జీల విషయంలో కూడా కొన్ని అంచనాలు వేస్తారు. దానికన్నా తక్కువ వచ్చినప్పుడు ఖర్చు అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల మీద తక్కువ పడుద్ది భారం. ఇది ఏమైనా ఆహ్వానించదగ్గ పరిణామం ప్రభుత్వం వైపు నుంచి. డెఫినెట్గా మనం డైరెక్ట్ అటాక్ ప్రజలకు నేరుగా తగిలి షాక్లో కరెంటుది కూడా ఒకటి ఉంటుంది. ఆ ఛార్జీలు తగ్గినా లేకపోతే నాణ్యమైన కరెంట్ సప్లై చేసినా ప్రజల్లో బాగుందరో బాబు అనుకుంటారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన చేస్తే ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, కరెంటు ఇలాంటి నేరుగా ప్రజలకి అటాచ్ అయి ఉన్నాయి. వాటిలో కరెంటు వరకు పర్లేదు ఛార్జీలు తగ్గడం. అది పోలీసు కూడా కొంతవరకు పర్లేదు మార్చుకుంటున్నారు, అంత చేస్తున్నారు. ఇక రెవెన్యూ తోటి చూసుకోవాలి. రెవెన్యూలో ఈ భూములు, పట్టాలు, ఆన్లైన్లు, వాళ్ళు డబ్బులు ఆమ్యాలు ఈ గోల్ లేకుండా చేస్తే కనుక చాలా హ్యాపీగా ఉందరో బాబు అనుకుంటారు. ఈ ఎన్నాటితో పాటు జగన్ బ్యాచ్కి దబిడి పెడితేనే ఎన్ని చేసినా కానీ వాళ్ళకి వడ్డిస్తేనే వీళ్ళకి హ్యాపీ. ఇంకా అది పరిపూర్ణం అవుతుంది. థ్యాంక్ యూ.